బిఫోర్ క్లాస్లో విటమిన్ బికి సంబంధించి విటమిన్ బి1 థయామిన్, విటమిన్ బి2 రైబోఫ్లావిన్, విటమిన్ బి3 నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్, విటమిన్ బి5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ బి6 పైరిడాక్సిన్, విటమిన్ బి7 బయోటిన్, వీటికి సంబంధించిన సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. టుడే we are going to discuss about vitamin B9, vitamin B12, vitamin B9, folic acid, vitamin B9, folic acid. Its natural sources are spinach leaf, intestinal bacteria, beans, citrus fruits, whole grains, beets, cauliflower, lettuce. Its natural sources are spinach leaf, intestinal bacteria, beans, citrus fruits, whole grains, beets, cauliflower, lettuce. Functions. Its natural functions are coenzyme, synthesis of RNA, formation of red cells. Its natural functions are coenzyme, synthesis of RNA, formation of red cells. Deficiency disorders. Deficiency diseases are anemia, inflammation of tongue, gastrointestinal disorders. Deficiency diseases are anemia, inflammation of tongue, gastrointestinal disorders. Folic acid, folic ఆమ్లం, ఫోలాసిస్, విటమిన్ B9. ఇది ఈస్ట్, కాలేయము, మూత్రపిండాలు, ఆకుకూరల్లో ఉంటుంది. ఫోలిక్ ఆమ్లం లోపిస్తే తెల్ల కణాల సంఖ్య తగ్గుతుంది. దీనిని లుకోపీనియా అంటారు. నోటిలో పుండ్లు ఏర్పడతాయి, విరోచనాలు వస్తాయి. ఈ విటమిన్ ప్రేరణ వల్ల అస్థి మధ్య నుంచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఈస్ట్, కాలేయము, మూత్రపిండాలు, ఆకుకూరల్లో ఉంటుంది. ఫోలిక్ ఆమ్లం లోపిస్తే తెల్ల కణాల సంఖ్య తగ్గుతుంది. దీనిని లుకోపీనియా అంటారు. నోటిలో పుండ్లు ఏర్పడతాయి, విరోచనాలు వస్తాయి. ఈ విటమిన్ ప్రేరణ వల్ల అస్థి మధ్య నుంచి ఎర్ర కణాల ఉత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ వన్ విటమిన్ బి12 సైనోకోబాలమిన్. విటమిన్ బి12 సైనోకోబాలమిన్. ఇట్స్ న్యాచురల్ సోర్సెస్ ఆర్ మిల్క్, లివర్, కిడ్నీ, ఎగ్స్, మీట్, ఫిష్, ఎక్సెట్రా. ఇట్స్ న్యాచురల్ సోర్సెస్ ఆర్ మిల్క్, లివర్, కిడ్నీ, ఎగ్స్, meat, fish, etc. Functions. Its functions are formation of RBC, synthesis of nucleic acids. Formation of RBC, synthesis of nucleic acids. Deficiency disorders. Deficiency disease is pernicious anemia and hyperglycemia. Pernicious anemia, హైపర్గ్లైసీమియా. పెర్నీసియస్ ఎనీమియా అంటే హానికరమైన రక్తహీనత, హైపర్గ్లైసీమియా అంటే రక్తంలో చక్కెర అధికంగా ఉండటాన్ని హైపర్గ్లైసీమియా అంటారు. ఈ విటమిన్ B12 లోపించినట్లయితే ఏమేర్పడుతుంది? పెర్నీసియస్ ఎనీమియా, హైపర్గ్లైసీమియా, హానికరమైన రక్తహీనత, రక్తంలో చక్కెర అధికంగా ఉండటం. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సోర్సెస్ ఆఫ్ విటమిన్ అండ్ డిసీజెస్ డ్యూ టు విటమిన్ డిఫిషియన్సీ. విటమిన్ ఏ, ఫస్ట్ వన్ విటమిన్ ఏ. సోర్సెస్ ఫిష్ లివర్ ఆయిల్, క్యారెట్స్. డిఫిషియన్సీ డిసీజెస్ జిరాఫ్థాల్మియా, నైట్ బ్లైండ్నెస్. విటమిన్ B3 ఈస్ట్, మిల్క్, గ్రీన్, బెరీ. విటమిన్ B5 మిల్క్, ఎగ్ వైట్, లివర్, చిలోసిస్, డైజెస్టివ్ డిజార్డర్స్.
tuberculosis, digestive disorders. Next, vitamin B6, yeast, milk, egg yolk, convulsions, dermatitis. Vitamin B12, meat, fish, egg, curd, pernicious anemia. Vitamin D, exposure to sunlight, fish, egg yolk, rickets, osteomalacia deficiency disease. Vitamin E, vegetable oils like wheat, germ oil, sunflower oil, etc. Increased fragility of RBCs and muscular weakness. Vitamin K, green leafy vegetables, increased blood clotting time. Vitamin C, citrus fruits, amla and green leafy vegetables, increased blood clotting time. సో ఇవి సోర్సెస్, డెఫిషియన్సీ డిజార్డర్స్ అండ్ రెమెడీ ఆఫ్ విటమిన్స్. విటమిన్ ఏ, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఏ, డి, ఈ అండ్ కే విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. విటమిన్ బి అండ్ విటమిన్ సి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సో మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మినరల్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. నెక్స్ట్ క్లాస్లో మినరల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం.